హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈ వీడియోలో ఢిల్లీ ట్రిప్లో 5వ రోజు మార్నింగ్ మేము కుతుబ్ మినార్ అండ్ రెడ్ ఫోర్ట్ చూసాం కదా. నెక్స్ట్ ఏం చూసాం అనేదంతా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. తర్వాత మేము రెడ్ ఫోర్ట్ తర్వాత ఒక కార్ అయితే బుక్ చేసుకొని రాజ్ఘాట్కి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అక్కడ రాజ్ఘాట్ దగ్గర క్యాంటీన్లో ఆవాద్ అందాజ్ అనే క్యాంటీన్ ఉంటుందండి. రాజ్ఘాట్కి ఆపోజిట్లోనే అక్కడ క్యాంటీన్లో లంచ్ చేసుకొని క్యాంటీన్కి ఆపోజిట్ రోడ్ ఇలా క్రాస్ చేయగానే రాజ్ఘాట్ ఉంటుందండి. ఇక్కడ గాంధీజీ సమాధి ఉంటుందన్నమాట, మహాత్మా గాంధీ సమాధి. సో చాలా బాగుంటుందండి ఈ ఏరియా అయితే. అక్కడ చిన్నగా షాపింగ్ కూడా ఉంటుంది రోడ్స్ మధ్యలో. సో నో టికెట్ అండి, కాకపోతే గేట్ నుంచి లోపలికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంది. ఈ ఎంట్రన్స్ గేట్లో ముందర మహాత్మా గాంధీ గురించి అంతా రాసి ఉందన్నమాట. సో చూడండి, ఇక్కడ హిందీలో రాసి ఉంది రాజ్ఘాట్ గాంధీ సమాధి అని చెప్పి. ఇక్కడేమో ఇంగ్లీష్లో రాసిందనమాట. సో చూస్తున్నారు కదా, ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లాన్ అంతా. చుట్టుపక్కల మంచిగా ప్లాంట్స్ అంతా ఉన్నాయి నీట్గా ఫ్లవర్స్తో. చూడండి ఇరువైపులా ఎన్ని చెట్లు ఉన్నాయో, రెండు వైపులా. ఇక్కడ అక్కడక్కడ మహాత్మా గాంధీ చెప్పిన స్లోగన్స్ అంతా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత పెద్ద లాన్ ఉందో ఇక్కడైతే. చాలా పెద్దదండి రాజ్ఘాట్ అయితే. సో మేమైతే పైనుంచి వ్యూ చూపిస్తున్నా. మిడిల్లో మహాత్మా గాంధీ సమాధి, పైన అంతా ఇలా ఉంటుందండి, వాకబుల్గా ఉంటుంది, చూడొచ్చు పైనుంచి కూడా సమాధిని. సో లోపలికి ఇట్లా వేస్ ఉన్నాయి కదా. సో ఒక పర్టికులర్ గేటే ఓపెన్ ఉంటుంది గాంధీ సమాధికి వెళ్ళేదానికి. సో మేము అది చూసుకొని మళ్ళీ కిందికి దిగి ఆ వే నుంచే మాత్రమే మహాత్మా గాంధీ సమాధి చూడడానికి వెళ్ళామన్నమాట. చూడండి మొత్తం ఇలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇటువైపు అంతా.
లోపల కూడా గాంధీ సమాధి లోపల కూడా లాన్ అండ్ చెట్లు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదిగోండి గాంధీ సమాధి మిడిల్లో. సో మేమైతే మళ్ళీ కిందికి దిగేసి ఈ ప్లేస్లో నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. లోపలికి వెళ్ళే ముందర మనము చెప్పులన్నీ వదిలేసి ర్యాక్స్లో పెట్టేసి వెళ్ళాలి. ఇక్కడంతా లతా మంగేష్కర్ పాడిన పాటలన్నీ అదే వైష్ణవ జన్తో ఉంది కదండి, అది పాట అయితే రిపీటెడ్గా ప్లే చేస్తూ ఉన్నారు. సో రాజ్ఘాట్ తర్వాత మేమైతే నేషనల్ మ్యూజియంకి వెళ్ళామండి. సో తప్పకుండా చూడాల్సిన మ్యూజియం అయితే ఇది. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ టికెట్. సో ఈ నేషనల్ మ్యూజియం అనేది మండే క్లోజ్ ఉంటుందండి. సో ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు నేషనల్ మ్యూజియం కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి మండే కాకుండా వేరే డేస్ ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఢిల్లీలో మండేస్ చాలా ప్లేసెస్ క్లోజ్ ఉంటాయి అన్నమాట. సో మండే కాకుండా మిగతా డేస్ ప్లాన్ చేసుకోండి ఢిల్లీ ట్రిప్ అయితే, ఎందుకంటే చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నేషనల్ మ్యూజియమే హాఫ్ డే చూడొచ్చండి. మేమైతే సమయాభావం వల్ల కొంచెమే చూడాల్సి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంతా బుద్ధుడికి సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి. ఆయన కాలంలో ఉన్న స్కల్ప్చరు అవన్నీ ఉన్నాయన్నమాట ఈ ఫ్లోర్ అంతా. చూడండి.
అక్కడే నేషనల్ మ్యూజియంలోనే ఒక సైడ్కి క్యాంటీన్ ఉందండి. సో క్యాఫ్టేరియా ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్ళేసి కాఫీ అండ్ పిల్లలకైతే లస్సీ తీసుకున్నాము. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను ఢిల్లీలో అయితే. లాల్ బహదూర్ శాస్త్రి 1964 నుంచి 1966 వరకు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారండి. సో ఆయన హౌస్నంతా అయితే ఇలా మ్యూజియంగా తయారు చేశారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా లాల్ బహదూర్ శాస్త్రికి వివిధ సందర్భాల్లో వచ్చిన అవార్డులు కానీ, వివిధ సందర్భాల్లో ఆయన ఏదన్నా ప్లేస్ని విజిట్ చేసినప్పుడు అక్కడి ప్రజలు ఇచ్చిన ప్రజెంటేషన్స్ కానీ, గిఫ్ట్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆయన ఓల్డ్ ఫొటోస్, వాళ్ళ వైఫ్తో ఆయన ఉన్న ఫొటోస్, ఇదిగోండి ఇట్లా అన్నీ ఆయనకి ఎవరైనా ఇచ్చినవి ఉంటాయి కదండి, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు గుర్తుగా అట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదిగోండి ఆయన డ్రెస్, ఆయన చెప్పల్స్, ఎంత సింపుల్గా ఆయన లీవ్ చేసేవాళ్ళు అనేదంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్ అంట. సో ఇదిగోండి ఆయన డ్రెస్సులంతా, ఆయన రూమ్ అన్నమాట. ఎంత సింపుల్గా ఉందో చూడండి. అప్పుడు ఫొటోస్ అన్నమాట, ఆయన వివిధ ప్రదేశాలు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోసు. కిందంతా నీట్గా ఎక్స్ప్లెనేషన్తో సహా ఉన్నాయన్నమాట. ఫొటోస్ కిందంతా చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కూడా చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. లాల్ బహదూర్ శాస్త్రి ఒక గొప్ప ప్రధానమంత్రిగానే కాకుండా ఒక మంచి మనిషిగా కూడా పేరు తెచ్చుకున్నారనమాట. మా కారు డ్రైవర్ అయితే బడా ఇమాందారీ ఆద్మీ హే వో అని చెప్పారు అనమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఆయన అలా ఒక పాత ప్రైమ్ మినిస్టర్ గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇప్పటి కాలంలో ఉన్న వ్యక్తులు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడంతా ఆయన ఫొటోస్, ఆయన రూమ్స్ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. సో ఇక్కడైతే ఆయన యూజ్ చేసిన కారు, ఆయన చివరి క్షణాలు యూజ్ చేసిన కారు ఉంది, దాన్ని ఇలా పెట్టారు. దాని పక్కనే ఒక బోర్డు ఉందన్నమాట. ఆ బోర్డు మీద ఏం రాసిందంటే, ఈ కారు ఆయన హానెస్టీ, సింప్లిసిటీ గురించి తెలియజేస్తుంది. ఆయన తన పర్సనల్ అవసరాల కోసం ఎప్పుడూ గవర్నమెంట్ కార్ని యూజ్ చేయలేదు. 1965లో కారు కొన్నాడు ఫ్యామిలీ కోసం. 5,000 రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మరీ ఈ కారు కొన్నారనమాట. బట్ 1 ఇయర్లోనే ఆయన చనిపోయారు. ఆయన తర్వాత ఆయన భార్య లలితా శాస్త్రి లోన్ రీపే చేశారు ఆమెకు వచ్చే పెన్షన్తో. దిస్ కార్ ఈజ్ మోర్ దాన్ ఏ వెహికల్. ఇట్ ఈస్ ఏ మూవింగ్ రిమైండర్ ఆఫ్ ఎ లీడర్ హూ ట్రూలీ లివ్డ్ ఫర్ ద నేషన్ అండ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. చెప్తుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తాయి చూడండి, అలా అనిపిస్తుంది. తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ప్రతి ఒక్క నాయకుడు ఇలా జీవించాలి అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇందిరాగాంధీ మెమోరియల్ హౌస్కి అయితే వెళ్ళాము. చాలా పెద్దది. లోపల ఆమె విశేషాలన్నీ రాసి ఉన్నాయి. అండ్ ఆమె ఫొటోసు, ఆమె చిన్నప్పటి నుంచి అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆమె డెత్ వరకు జరిగిన విశేషాలన్నీ ఉన్నాయి. ఆమెకు వచ్చిన అవార్డులు, ఆమె యూజ్ చేసిన వస్తువులు, ఆమె రూమ్స్, ఆమె లైబ్రరీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా మరి మీకు ఒక వీడియోలాగా పెడతానండి. చాలా పెద్ద వీడియో అయిపోతుంది ఇదైతే. తర్వాత అయితే మహాత్మా గాంధీ స్మృతి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఈ ప్లేస్ అనేది అక్కడ మహాత్మా గాంధీ ఏ ప్లేస్లో అయితే నాథూరామ్ గాడ్సే చేత చంపబడ్డారో ఆ ప్లేస్ అండి. సో ఇలా ఉందన్నమాట మొత్తానికి. లోపల ఆయన మ్యూజియం కూడా ఉందన్నమాట. సో అన్నీ చూసుకొని నిదానంగా ఇలా రూమ్స్గా ఉంటుందండి. ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మొత్తానికి కొద్ది వరకు అయితే చూడగలిగాము.
సో ఇక్కడ చూడండి, ఇలా ఈ వేలోనే గాంధీ గారు నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాథూరామ్ గాడ్సే చేత చంపబడ్డారనమాట. సో ఇక్కడైతే వాళ్ళు అడుగులుగా ఇక్కడ వేసి ఉంచారు. సో అక్కడ కనపడుతుంది కదా, ఆ ప్లేస్లో ఆయనని చంపారనమాట నాథూరామ్ గాడ్సే. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ 4 పిల్లర్స్తో ఉంది కదా ఆ కట్టడం కింద అనమాట. ఎప్పుడు గాంధీ గారు అక్కడ కూర్చుండే వాళ్ళనమాట. అక్కడ ఇంకో ప్లేస్ చూపిస్తున్నాను కదా, బెంచ్ వేసి అక్కడ కూర్చుండే వాళ్ళంట. అక్కడికి వచ్చి అలా కూర్చుండే వాళ్ళని రాసి ఉంది అక్కడ, అందరితో మాట్లాడుతూ ఉండేవారని. సో ఇక్కడైతే బోర్డు మీద రాసింది January 30, 1948 ఈవినింగ్ ఆయన ఈ ప్లేస్కి ఈ మీటింగ్ ప్లేస్కి, ప్రేయర్ ప్లేస్కి రీచ్ అయ్యే లోపల అక్కడ కిల్ చేయబడ్డారు అని చెప్పి ఇక్కడ కూర్చుండేవారు అనమాట ప్రేయర్ మీటింగ్కి. సో ఆయన కూర్చుండే ప్లేస్ ఇది అని రాసిందనమాట ఆ బోర్డు మీద అయితే. మొత్తానికైతే ఢిల్లీలో మనకి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు నివసించిన ప్రదేశాలు, వారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ చాలా ఉన్నాయండి. తప్పకుండా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇవన్నీ పిల్లలకి చూపించాల్సిన ప్రదేశాలని నేనైతే చెప్తాను. తప్పకుండా ఒక 4 డేస్ అయితే ఢిల్లీ ట్రిప్ అనేది వెళ్ళినప్పుడు సమయం కేటాయించుకొని చూడాల్సిన ప్రదేశాలన్నీ చూడండి. ఇదిగోండి ఇక్కడ హేరామ్ అని రాసిందనమాట. నెక్స్ట్ అయితే మేము అక్షర్ధామ్కి వెళ్ళామండి. సో వెళ్ళే దారిలోనే పార్లమెంటు, సుప్రీంకోర్టు ఉండే ప్లేసెస్, అంటే దగ్గరికి వెళ్ళనివ్వర్లేండి, దూరం నుంచే ఫొటోస్ తీసుకొని అక్కడ కొద్దిసేపు ఒక 10 minutes స్పెండ్ చేసేసి అక్షర్ధామ్ వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో ఇదంతా వీడియో తీసుకుంటూ వెళ్ళానమాట. మా కారు డ్రైవర్ అయితే చక్కగా అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. నేనైతే ఆయన కార్ తీసుకోవడం మిస్ అయ్యాను. కాకపోతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. 2500 రూపీస్ తీసుకున్నారండి హాఫ్ డేకి. ఏసీ కారు, చాలా చక్కగా అన్నీ చూపించారనమాట. సో ఇదిగోండి సుప్రీంకోర్ట్, ఢిల్లీలో సుప్రీంకోర్ట్ అండ్ పార్లమెంట్ ఓల్డ్, ఇక్కడ న్యూ పార్లమెంట్ అన్నమాట. సో ఇంత దూరంలో బ్యారికేడ్స్ ఉంటాయి, ఇక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట. మనము ఎక్కువసేపు నిల్చొని ఇవ్వరండి, అక్కడ పోలీసులు ఉంటారు. కొద్దిసేపు అయిపోతేనే చెప్పేస్తారనమాట వెళ్ళిపోండి అని చెప్పేసి. సో వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుందండి. ఈవినింగ్ చూడండి సన్సెట్ అవుతూ ఉన్నింది. ఇదంతా చుట్టూ వ్యూ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను అనుకోదండి, ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్పకుండా 4 days మస్ట్గా స్టే చేయండి. పిల్లలకి అన్ని ప్రదేశాలు చక్కగా చూపించండి. మండే అయితే ప్లాన్ చేసుకోకండి. కుతుబ్ మినారు, హుమయూన్ టూంబు, రెడ్ ఫోర్టు, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్, రాజ్ ఘాట్, గాంధీ స్మృతివన్, ఇందిరాగాంధీ మెమోరియల్, పార్లమెంటు, సుప్రీంకోర్టు అండ్ అక్షరధాము, చాలా ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళి చూడండి. సో మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు అక్షర్ధామ్కి అనమాట. 6 లోపల అక్షర్ధామ్ లోపలికి ఎంటర్ అయిపోతే మనకి చక్కగా టైం ఉంటుందండి. 6 తర్వాత క్లోజ్ అనుకుంటాను టికెట్ కౌంటరు.
టికెట్ అంటూ ఏమి ఉండదు, లోపలికి ఎంట్రన్స్ క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ ఢిల్లీ రోడ్లు ఇలా ఉన్నాయన్నమాట. దగ్గరగా అక్షర్ధామ్కి రీచ్ అయిపోయాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇది అక్షర్ధామ్ అండి. దూరం నుంచి వ్యూ. లోపలికైతే కెమెరాలు అలా ఉండవు కదా, బయట నుంచే నేను వీడియో తీసుకున్నాను. ఇదిగోండి అక్షర్ధామ్. మస్ట్ విజిట్ ప్లేస్ అండి అక్షర్ధామ్ కూడా. లోపలికైతే కెమెరాస్ అలా ఉండవు కాబట్టి వీడియో ఎక్కడ బయటికి రాదు. సో తప్పకుండా ఒక 4 to 3 అవర్స్ స్పెండ్ చేయొచ్చండి ఈ ప్లేస్లో అయితే. లోపల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అలాగే అక్కడ స్వామినారాయణ టెంపుల్ చాలా బాగా ఉంటుందండి లోపల. స్వామినారాయణ్ అక్షర్ధామ్ మందిర్ రీచ్ అయిపోయాము. లోపల ఆల్రెడీ ఇంత పార్కింగ్ స్పేస్లో కార్లు అయితే ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో విజిట్ చేశారంటే చాలా బాగుంటుంది. లైట్స్తో ఆ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుందండి. లోపలికైతే ఏవి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవి అలో లేదండి. ఓన్లీ వ్యాలెట్స్, అంటే మనం డబ్బులు పెట్టుకునే వ్యాలెట్స్ తప్పితే. సో ఇంకా అక్షర్ధామ్ కూడా చూసేసుకొని ఈ రోజుతో మా 5వ రోజు ట్రిప్ అయితే చేసుకున్నామండి. ఫుల్ నైట్ వరకు ఉన్నామన్నమాట. అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.